హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజరితో సరదాగా. సో ఈరోజు వీడియో సరదాగా కాదు, చాలా సర్ప్రైజింగ్ వీడియో అనమాట. థంబ్నెయిల్ చూస్తే సగం అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వీడియో కంటిన్యూ చేసే ముందు మా హస్బెండ్ నాకు మావయ్య, మా అత్తయ్య గారు మావయ్య గారు నాకు చిన్నమ్మమ్మ చిన్న తాతయ్య అనమాట. సో మా మమ్మీ సైడ్ రిలేటివ్స్. సో నేను మాకు ఇంట్లో కూడా అమ్మమ్మ తాతయ్య ఇలానే అలవాటు. సో వీడియో మధ్యలో కూడా అమ్మమ్మ తాతయ్యనే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అసలు వీడియో ఏంటంటే, రీసెంట్గా May 31 మా మావయ్య గారు రిటైర్ అయిపోయారు. మేము అప్పటి నుంచి అనుకుంటున్నాము ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ చేయాలి అని చెప్పి. బట్ వాళ్ళు బెంగళూరులో ఉంటారు, మేము హైదరాబాద్లో ఉంటాము. మా రిలేటివ్స్ అందరూ ఆంధ్రాలో ఉంటారు, రాజమండ్రి సైడ్ అంతా. సో ఇది ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇంకా మేము బెంగళూరులోనే చేయాలి. వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, సో వీళ్ళని చాలా క్లోజ్ వన్స్ని పిలిచి సర్ప్రైజింగ్గా చేయాలి అని డిసైడ్ అయ్యాము. బికాస్ తెలిసి చేస్తే అది ఒక అకేషన్, ఒక ఫంక్షన్ లాగా నార్మల్గా ఉంటుంది. సో ఇలాంటి మూమెంట్స్, ఇలాంటి అకేషన్స్ వాళ్ళకి చాలా రేర్ కాబట్టి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకనే ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఓన్లీ ఇలా క్లోజ్ ఫ్రెండ్స్కి, క్లోజ్ సర్కిల్కి మాత్రమే సర్ప్రైజింగ్గా బెంగళూరులో ప్లాన్ చేశాము. ఎలా ప్లాన్ చేసాము అని అంటే, మా తాతయ్యకి ఇలా ఒక ఫోటోషూట్ ఉంది, ఆ ఫోటోషూట్కి వెళ్తున్నాం మనము. సో అండ్ సో డేట్, టైము ఇలా వెళ్తున్నాము, మీరు ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి అని చెప్పి ముందుగానే ప్రిపేర్ చేసాము. ఎందుకంటే షాపింగ్ చేసి డ్రెస్సెస్ షాపింగ్స్కి ఇవన్నిటికీ డౌట్ వస్తుంది కాబట్టి, అండ్ బయటకు వెళ్ళాలంటే ఇదొక రీజన్ చెప్పాలి కాబట్టి అలా చెప్పి ప్రిపేర్డ్గా ఉంచాము. సో అలా అందుకని ఆయనకి 1% కూడా తెలీదు, 1% కూడా ఐడియా లేదు అసలు ఎవరెవరు వచ్చారు, మేము ఎవరెవరిని పిలిచాము, అసలు ఇదంతా ఆయనకి ఏం తెలియదు అనమాట. జస్ట్ ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత చూడడమే. అండ్ చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ హ్యాపీనెస్ చూసే మాకు ఇంకా చేసిన కష్టం, ఆ గ్రౌండ్ వర్క్ అంతా పోయింది. ఈ వీడియోలో స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి చాలామందికి. మా సిస్టర్ ఇన్ లా పిన్ని అండ్ వాళ్ళ హస్బెండ్ బాబాయ్ గారు, అండ్ మా చెల్లి, అండ్ ప్రతిమ, సందీప్. ఓవరాల్ ఫంక్షన్లో మొత్తం హోల్ ఫంక్షన్కి ఫోటోగ్రఫీ సందీపే అనమాట. నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా. సో వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉంటారు, సో వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాము. వాళ్ళు కూడా వచ్చి చాలా మంచి ప్రెజెన్స్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్కి ఈ ఇన్విటేషన్ ఇవ్వడానికి, ఈ మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడానికి దుర్గా ప్రసాద్ అన్న అండ్ లోకేష్ అన్న అండ్ శ్రీను గారు, వాళ్ళకు కూడా స్పెషల్గా థ్యాంక్స్. సో వీడియో మొత్తం చూడండి, మీకు కూడా నచ్చుతుంది డెఫినెట్గా. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తున్నాం. అండ్ ఇది వచ్చేసి వెల్కమ్ బోర్డ్ అనమాట. ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో పెట్టించాము వెల్కమ్ బోర్డ్ అనేది. అండ్ ఇది వచ్చేసి డెకరేషన్ చాలా బాగుంది, సింపుల్గా చాలా బాగా చేశారనమాట. అండ్ ఆల్రెడీ అందరూ ఫంక్షన్ హాల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు, గెస్ట్స్ అంతా ఫంక్షన్ హాల్ దగ్గరే ఉన్నారు. అందరూ వచ్చిన తర్వాత తీసుకెళ్తే ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పి మేము వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. మా హస్బెండ్ ఇంకా కొంతమంది అక్కడ ఆల్రెడీ అన్ని హ్యాండిల్ చేసుకుంటున్నారు. అండ్ మా మావయ్య గారికి అయితే 1% కూడా ఐడియా లేదు అసలు ఏం జరుగుతుంది అనేది. పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే, సరదాలో మునిగాడే, తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు. వావ్, ఫైనల్లీ వి మేడ్ ఇట్ అనమాట. చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మాకు తెలిసి అంటే ఆయనకి చాలా ఇంపార్టెంట్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళందరినీ మేము కవర్ చేసాము.
ఆయనకు తెలియకుండానే చేసాము. అండ్ ఈ వీడియోలో ఎవరికైనా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి అంటే అది వాళ్ళ ఫ్రెండ్స్కి, మా మావయ్య గారు వాళ్ళ ఫ్రెండ్స్కి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 మెంబర్స్కి తెలుసు, 60 to 70 మెంబర్స్కి తెలుసు. ఒక్కళ్ళు కూడా లీక్ చేయలేదన్నమాట. ఆ సర్ప్రైజ్ని అలాగే వాళ్ళు కూడా కంటిన్యూ చేశారు. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. పసివాడై మెరిసాడే అండ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది. అండ్ మా తాతయ్య, మా మావయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. లిమిట్లెస్ ఆనందం అంటారు కదా, ఆ స్టేజ్లో ఉన్నారు ఆ టైంలో. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కలవరం అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం, ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళ. అండ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాము ఫ్రమ్ మై హస్బెండ్ అండ్ మై సిస్టర్ ఇన్ లా తరపు నుంచి కూడా ఏంటంటే, మనకి మన పేరెంట్స్ చాలా చేస్తారు. మనకి చేసే అకేషన్స్ కానీ ఫంక్షన్స్ కానీ వాళ్ళ చేతుల మీద మనం చాలా చేయించుకుంటాము. బట్ మన చేతుల మీద వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, మన చేతుల మీద వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి, మనం చేసేదాన్ని చూసి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలి అని అంటే మాకు ఇదే రైట్ టైం అనిపించింది. అండ్ వాళ్ళు హెల్తీగా ఉన్నారు, మేము హెల్తీగా ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉన్న ఈ మూమెంట్ని క్యాచ్ చేసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది, అది కూడా సర్ప్రైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎవ్వరికీ చెప్పలేదన్నమాట. రిలేటివ్స్కి కానీ ఈవెన్ మా పేరెంట్స్కి కూడా తెలీదు. ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్, క్లోజ్ వన్స్ అండ్ మా బెంగళూరుకి అవైలబుల్ ఫంక్షన్కి అటెండ్ అవుతారు అనే వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు అనమాట. సో రిలేటివ్స్కి కూడా అందుకే చెప్పలేదు, ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కష్టం. అందరూ రాజమండ్రి అటు సైడ్ ఉంటారు కాబట్టి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం కష్టం. అండ్ ఈ సర్ప్రైజ్ని అంత హైడ్ కూడా చేయలేము. సో అందుకనే మేము ఎవరికి ఏం చెప్పలేదన్నమాట ముందే. అండ్ సర్ప్రైజ్ అయ్యాక చెప్తే వాళ్ళు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. సో ఆ హ్యాపీనెస్ చూడాలి మేము అని చెప్పి మేము ఎవరికి చెప్పలేదన్నమాట. అండ్ కమింగ్ టు ఫుడ్, ఎక్స్ట్రీమ్లీ ఆసమ్ అనమాట. చాలా 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 బాగుంది. జస్ట్ 2 days ముందే కన్ఫర్మ్ చేసుకున్నాం మేము ఫుడ్ని. ఫుడ్ చాలా బాగుంది, ఫంక్షన్ హాల్ చాలా బాగుంది, వాళ్ళ సర్వింగ్ చాలా బాగుంది. అందరూ చెప్పారు, మెయిన్లీ వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వు. అండ్ ఇంకొకటి నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ విషయంలో మాకు మా పేరెంట్స్ చాలా ఇన్స్పిరేషన్ అనమాట. మనం మన పేరెంట్స్ని చూస్తూ ఏదో ఒకటి నేర్చుకుంటాము, లైక్ వాళ్ళు చేసేది చూస్తూ పెరుగుతాం కాబట్టి. సో నేనైతే మా పేరెంట్స్ దగ్గర నుంచి మా మమ్మీ, మా డాడీ, మా గ్రాండ్ పేరెంట్స్ని చూసుకునే విధానం, వాళ్ళను ట్రీట్ చేసే విధానం, లైక్ వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళ ముందు ఉంటుంది అనమాట. సో అంత ఎఫెక్షనేట్గా చూసుకుంటారు మా డాడీ. మమ్మీ కూడా అసలు కోడల్లా కాదు, ఒక కూతుర్లా చూసుకుంటుంది. సో ఈ విషయంలో నాకు మా మమ్మీ డాడీయే ఇన్స్పిరేషన్ అనమాట. నేను కూడా మా అత్తయ్య మావయ్య ఇంట్లో కోడల్లా కాదు, మా ఆడపడిచి ఎలా ఉంటుందో నేను కూడా వాళ్ళకి ఇంకొక కూతురులాగే చూసుకుంటారనమాట నన్ను కూడా. అండ్
వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై హస్బెండ్ బికాజ్ ఆయన సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేశారనమాట. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్, చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది దీనికి. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ టైం ఆయన ఒక ఫంక్షన్ని ఫినిష్ చేశారు, అది కూడా చాలా సక్సెస్ఫుల్గా. ఫుడ్ దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి అందరితోని మాట్లాడి ఇప్పుడు ఇన్వైట్ చేసిన అందరి నెంబర్స్ ఒక 2 మెంబర్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేశారనమాట. వాళ్ళకి 1-2 టైమ్స్ కాల్ చేయడం, వాళ్ళని మంచిగా ఇన్వైట్ చేయడం. ఇంతమంది ప్రెజెన్స్ ఉంది అంటేనే తను ఎంత మంచిగా వాళ్ళని ఇన్వైట్ చేశారు అనేది తెలుసు. ఎందుకంటే ఇదంతా తనకి కొత్త, ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇలా చెప్పడం ఏదీ లేదు. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎవరిని మిస్ చేసామో వాళ్ళందరికీ సారీ. అండ్ ఇంకా ఊర్లో పెట్టుకొని ఉంటే అందరి రిలేటివ్స్ కూడా వచ్చేవారు, బట్ దానికి పాసిబిలిటీ లేదు అండ్ వాళ్ళని పిలిచే పాసిబిలిటీ కూడా లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఏ ఫంక్షన్ అయినా ఊర్లో పెట్టుకొని మీ అందరినీ కూడా ఈ సెలబ్రేషన్స్లో ఇంక్లూడ్ చేస్తాము. కలవరం అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి. అండ్ ఫైనల్లీ 11:30 అరౌండ్ 11:30 12 అయింది. ఫంక్షన్ అయ్యేసరికి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇవన్నీ గిఫ్ట్స్ అన్నమాట. అండ్ ఫైనల్లీ మనీ తరపు నుంచి, నా తరపు నుంచి హ్యాపీ రిటైర్మెంట్ తాతయ్య. ఈ స్వీట్ సర్ప్రైజ్ ఫ్రమ్ యువర్ కోడలు అండ్ కొడుకు మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. మీరు మిమ్మల్ని ఇంకా హ్యాపీగా, ఇంకా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చూసుకుంటాము. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఆడపడుచు పిన్ని, బాబాయ్ గారు, సందీప్, ప్రతిమ అండ్ మై సిస్టర్ అండ్ దుర్గా ప్రసాద్ గారు, లోకేష్ గారు అండ్ అలాగే శ్రీను గారు. థ్యాంక్ యూ సో మచ్. Thanks for watching the video. Bye bye.